అంతరాష్ట్ర బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరుపేట టౌన్ జాలయ్య కాలనీకి చెందిన వల్లెపు సత్యదాసు గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసై వివిధ ప్రాంతాల్లో బైకులు దొంగిలించి అమ్ముతున్నాడు. ఈ విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మోటారు వాహనాల దొంగలను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువైన 13 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ జయరాం వెల్లడించారు. బైక్ యజమానులు సెంటర్ లాక్ చేసి జీపీఎస్ను అమర్చుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చని ఆయన వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. వల్లేపు సత్యదాసు 22 ఇయర్స్ అండి. ఇతని జాలయ్య కాలనీ చిలకలూరుపేట టౌన్. అతను థెఫ్ట్ చేసిన బైక్ తీసుకుంటే వినుకొండ పిఎస్లో, చిలకలూరుపేట పిఎస్లో, నకరికల్లు, సత్తెనపల్లి రూరల్, మన జిల్లా పరంగా నల్లపాడు, పాతగుంటూరు, నగరంపాలెం, అరండాల్పేట ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బైక్స్, ముఖ్యంగా ఎన్ఫీల్డ్ బైక్స్ మనం ఇప్పుడు రికవర్ చేసిన వాటిలో ఒక 4 ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి. ఈ గ్లామర్ బైక్స్ ఒక 4 ఉన్నాయి. డిఫరెంట్ స్కూటీస్ లాంటివి అంటే సుజుకి యాక్సెస్, యూనికార్న్ బైక్స్, ఇలాగా డిఫరెంట్ ఒక 13 బైక్స్ ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని యొక్క ఎంఓ తీసుకుంటే జనరల్గా బైక్స్ మనం సెంట్రల్ లాక్ వేయకుండా వదిలేస్తే